వందల ఎకరాల భూమి ఉన్నా, సాగుకు పుష్కల నీరు అందుతున్నా సకాలంలో నాణ్యమైన విత్తనం ఉత్పత్తి కాని పరిస్థితి చిన్నపవని క్షేత్రానిది. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం చిన్నపవనిలో గత కొన్నేళ్ల క్రితం ఈ క్షేత్రం ఏర్పాటైంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో 500 ఎకరాలు ఈ క్షేత్రానికి కేటాయించారు. రాళ్లపాడు జలాశయం నుంచి నీటిపారుదల అయ్యేలా అప్పట్లోనే ప్రత్యేకమైన ఇరిగేషన్ కాలువలు ఏర్పాటు చేశారు. ఇన్ని వసతులున్నప్పటికీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయింపు లేకపోవడంతో క్షేత్రం నిరుపయోగంగా మారిందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. రాళ్లపాడు జలాశయానికి అనుబంధంగా 1958 సంవత్సరంలో చిన్నపవనిలో విత్తనాభివృద్ధి క్షేత్రానికి భూములు ఇచ్చారు. ఇక్కడ విత్తనాలు తయారు చేయడమే కాకుండా ఒక శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధన చేసి రైతులకు మంచి వంగడాలను తయారు చేసి ఒక కేంద్రంగా తయారు చేయాలని పూర్వం మంచి ఆలోచనతో చేశారు. ఈ ఆలోచనతో ఇక్కడ 550 ఎకరాలని భూములు కూడా కేటాయించారు. రాళ్లపాడు జలాశయం నీటిని కూడా అనుసంధానం చేస్తూ ఇక్కడ పంట కాలువలు కూడా తీశారు. ఈ పంట కాలువల ద్వారా ఇక్కడ పంటలు సాగు చేయడం, అదేవిధంగా విత్తనాలు తయారు చేయడం అనేది ఒక ప్రధాన లక్ష్యం, మంచి లక్ష్యంతో చేసినప్పటికీ ఆ లక్ష్యం ఇంతవరకు కూడా నెరవేరిన దాఖలాలు లేవు. ఒకసారి మనం చూస్తే ఈ వ్యవసాయ పరిశోధన విత్తనాభివృద్ధి క్షేత్రం ఇప్పటికి కూడా ఒక బీడుగానే మారిపోయింది. మొత్తం కూడా గోతులతోనూ పిచ్చి చెట్లతోనూ సరైన రోడ్లు లేకుండా కూడా ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం పేరుకే తప్ప ఎక్కడ కూడా ఇక్కడ పరిశోధనలు చేయడం కానీ ఎటువంటి నిర్మాణాలు కానీ ఏమీ లేకుండా పోయాయి. అయితే ఇక్కడ కొందరు ఆక్రమిస్తున్నారని ఇక్కడ చుట్టూ మాత్రం ఫెన్సింగ్ మాత్రం ఒకవైపు వేశారు, మిగిలిన వైపు ఎక్కడ కూడా ఫెన్సింగ్ లేదు. ఉన్న ఫెన్సింగ్ కూడా ఊడిపోతుంది. ఈ 550 ఎకరాలలో 410 ఎకరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన స్థానం పేరుతో 4 ఏళ్ల క్రితం కొద్దిపాటి భవనాలను నిర్మాణం చేశారు. అవి కూడా ఒక దిష్టి బొమ్మలాగే మాత్రమే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 24 అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లు ఉంటే ఇది అత్యధికంగా భూమి ఉన్న ప్రాంతం. ఇది చిన్నపవని క్షేత్రం. ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఇక్కడ క్షేత్రంలో మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వం వ్యవసాయం చేస్తే 530 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు ఏ పైర్లు వేసుకుంటూ చుట్టూ కంచేసి ఏ పైరు వేసినా దాంట్లో రూపాయి గవర్నమెంట్కి ఆదాయం అనేది ఇప్పటికి వచ్చింది లేదు, వాళ్ళు తీసుకున్నది లేదు. మేము రైతులు వరి వేస్తే వాళ్ళు మెట్ట పైర్లు అవి వేసేది, నష్టం తప్పితే లాభం ఏం లేదు. దాన్ని మంచి సరైన పద్ధతిలో వినియోగించి చేస్తే దాంట్లో కావాల్సిన పంటలు పండి రాష్ట్రం మొత్తానికి విత్తనాలు, ఏ విత్తనం అయినా బోర్లు ఉన్నాయి, కరెంటు ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, భూమి మంచిది. 2021-22లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విత్తనాభివృద్ధి క్షేత్రం బాధ్యతలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది. అప్పట్నుంచి విత్తనోత్పత్తి చేస్తున్నప్పటికీ అవి నామమాత్రంగానే ఉన్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు. దాదాపు 150 ఎకరాల్లో వరి, జొన్న, నువ్వు పంటలు సాగు చేసి మమ అనిపిస్తున్నారంటూ వారు చెబుతున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు 1994 నవంబర్ 1వ తేదీన తెగిపోయింది. తర్వాత మళ్ళా 96లో మళ్ళా కట్టబోసి ఇచ్చారు. అప్పుడు నుంచి ఈ పొలం బీడు భూమిగా మారింది. తర్వాత 2004లోనే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి గారు వచ్చి దీని మొత్తాన్ని కాపాడాలా అని 40 లక్షలు పెట్టి పెన్షన్ చేయించారు. తర్వాత కొన్ని రోజులు అట్నే ఆ పెన్షన్గా సర్వనాశనం అయిపోయింది. తర్వాత మరలా వీళ్ళు వచ్చి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళు వస్తే ఆచార్య ఎన్జీ రంగా పరిశోధన క్షేత్రం బోర్డులు వేశారు. కానీ రైతాంగానికి ఎలాంటి వాళ్ళ సలహా కాదు. రైతులు పోయి వాళ్ళు ఎవరితో రైతులు మయమేకం లేదు. ఫస్ట్ జనం వేశారు, జనం ఫెయిల్యూర్. ఏర్చనగ వేసిన వనరు ఏర్చన ఫెయిల్యూర్. వాళ్ళు మాకు ఎన్నో పండినాయి అన్నారు. అది ఊరికి చెప్పింది లేదు, చూసింది లేదు. క్షేత్రం అద్దానం. దాంట్లో గొడ్లు మాగి రైతులకు గొడ్ల కన్నా మేము వదిలితే గొడ్లను మేపుకుంటారు, కానీ దానివల్ల ఉపయోగం ఏమి లేదు. 20 సంవత్సరాల మంచి ఉంది ఖాళీగానే. ఇప్పుడు ఆచార్య రంగా గారు తీసుకున్నారు, ఇంకా మరి అద్దానం అయిపోయింది. అది లక్షలు ఖర్చు పెడతారు కానీ ఏం ప్రయోజనం ఉందా? విత్తనాభివృద్ధి క్షేత్రం ఉండే ఊరు ఖాళీగా పడేసి ఉంది. దాన్ని విత్తనాలు తయారు చేసి రాష్ట్రంలో సప్లై చేయవలసిందిగా నా గ్రామం తరఫున చిన్నపవని. విత్తనోత్పత్తి క్షేత్రంలో అపరాల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నామని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే మౌలిక వసతుల కొరతతో పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నామంటున్నారు. ఈ స్టేషన్ మామూలుగా 2021లో స్టార్ట్ అయింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైతులకి స్వచ్ఛమైన సీడ్ ప్లస్ ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ 2. మనం ఇక్కడ మేజర్గా చేసేది ఏంటంటే బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాము, సెసామము,
దాని తర్వాత ప్యాడీ చేస్తున్నాము. ప్యాడీ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం మనం. ప్రతి సంవత్సరం మనం రబీ సీజన్లో ఇక్కడ 200 నుంచి 250 ఏకర్ వరకు సీడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. మార్చి లేదా ఏప్రిల్ నుంచి మనం ఏంటంటే సీడ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇవి వివిధ జోన్లకి మనం సీడ్ మొత్తాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ప్లస్ ఇండెంట్ ద్వారా మనం ఏంటంటే ప్రతి సీజన్ దాన్ని సీడ్ ప్రొడక్షన్ చేస్తూ మళ్ళీ తిరిగి మన రైతులకి స్వచ్ఛమైన సీడ్ మనం అందిస్తూ ఉంటాం అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఇవి ఇంకా డెవలప్మెంట్లో ఉన్నాయి. మాకు ఇచ్చింది ఏంటంటే 410 ఎకరాలు ఇచ్చారు. అందులో మనం ఒక 130 ఎకరాలు సాగుకు పనికిరాదు. సో మిగతా 200 నుంచి 250 ఎకరం వరకు మనం ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇద్దరు ప్రిన్సిపల్ సైంటిస్టులు ఉన్నారు, ఇద్దరు రీసెర్చ్ అసోసియేట్లు ఉన్నారు, ఒక ఏఈఓ, ఒక రికార్డ్ అసిస్టెంట్ ఉన్నారు, ఫామ్ లేబర్ ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్లో అయితే 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ఫామ్ ఇంప్లిమెంట్స్ అయితే ఒక 14 to 15 ఉన్నాయి. వివిధ అంటే ఒక్కొక్క క్రాప్కి సంబంధించిన ఇంప్లిమెంట్స్ ఒక్కొక్కటి ఉన్నది. ఎలక్ట్రిసిటీ కూడా మనకి లాస్ట్ ఇయరే వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ ఇరిగేషన్ సిస్టమ్ కానీ కరెక్ట్గా ఉంటే మన ఖరీఫ్ సమ్మర్ కూడా మనం చేసాం. చిన్నపవని విత్తనాభివృద్ధి క్షేత్రంలో అభివృద్ధి పనులు త్వరితగతిన చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు విరివిగా విత్తనాలు అందించే అవకాశం ఉంటుందంటూ ఇక్కడి రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.